బ్యాక్ హైదరాబాద్ లో మరోసారి భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. కిలో కాదు, 2 కిలోలు కాదు, 1 క్వింటాల్ కాదు, 2 క్వింటాల్ కాదు, ఏకంగా 800 కిలోల గంజాయి. ఓవైపు డ్రగ్స్ గంజాయి మహమ్మారిని తరిమి కొట్టేందుకు పోలీసులు పద్మవ్యూహం పన్నుతూ ఉంటే సినిమాటిక్ రేంజ్ లో గంజాయి రవాణా చేస్తున్నాయి అంతర్రాష్ట్ర ముఠాలు. తాజాగా సైబరాబాద్ పరిధిలో పెద్ద ఎత్తున గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ముందు కెమికల్ డ్రమ్ములుంచి వెనుక 800 కిలోల గంజాయి సంచులుంచారు కేటుగాళ్లు. గంజాయి రవాణాలో స్మగ్లర్లు ఆరితేరారు. చూస్తున్నారుగా గంజాయి గాళ్లు ఎంతకు తెగించారో. ఏకంగా 800 కిలోలకు పైగా గంజాయిని 2 రాష్ట్రాల సరిహద్దులను దర్జాగా దాటించారు. సరుకులు రవాణా చేస్తున్నంత ఈజీగా కంటైనర్లో గంజాయిని ట్రాన్స్పోర్ట్ చేస్తోంది అంతర్జాతీయ ముఠా. హైవే మీదుగా వెళ్తున్న కంటైనర్ను పక్కా సమాచారంతో పెద్ద గోల్కొండ వద్ద పట్టుకున్నారు బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు, శంషాబాద్ రూరల్ పోలీసులు. 5గురిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ 2,81,05,000 రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు. నిందితుల నుంచి గంజాయితో పాటు ఎర్టిగా కారు, కంటైనర్, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలోని మల్కనగిరి జిల్లా నుంచి గంజాయిని ఒక కంటైనర్లోకి లోడ్ చేసింది ముఠా. 800 కిలోల గంజాయి బస్తాలను ఎక్కించిన తర్వాత కంటైనర్లో గంజాయి బస్తాలకు అడ్డుగా కెమికల్ డ్రమ్ములను ఉంచారు. వాటికి సీల్ వేసి ప్యాకింగ్ చేసి హానికర కెమికల్స్ అని స్టిక్కర్లు అతికించారు. వీటికి సంబంధించి ఫేక్ వే బిల్స్ సృష్టించారు. ఎక్కడైనా చెక్ పోస్టులు పోలీసుల తనిఖీల్లో ప్రశ్నించినా ఈ బిల్స్, డ్రమ్ములను చూపించి తప్పించుకునే ప్లాన్ చేశారు. అంతేకాదు, కంటైనర్కు ముందు ఓ ఎర్టిగా కారును ఎస్కార్ట్గా ఉంచుకున్నారు. అందులో 2 ముఠా సభ్యులు ఉన్నారు. కంటైనర్కు ఎర్టిగా వెహికల్కు 2 కిలోమీటర్ల గ్యాప్ ఉండేలా మెయింటైన్ చేస్తూ హైవేపై ట్రావెల్ చేశారు. ఎక్కడ చెక్ పోస్టులు ఉన్నా, పోలీసుల తనిఖీలు ఉన్నా ఎర్టిగా వెహికల్ కంటైనర్లో ఉన్న టీంను అలర్ట్ చేస్తుంది. కంటైనర్ను పక్కకు ఆపుకొని కాసేపు తర్వాత బయలుదేరడమో లేదా డైవర్షన్ తీసుకొని మరో మార్గంలో రావడమో చేశారు కేటుగాళ్లు. ప్రతి టోల్ గేట్ వద్దకు రాగానే వెహికల్ నంబర్ ప్లేట్లను మారుస్తూ వచ్చారు. ఒకే నంబర్ వాడితే అనుమానం వచ్చే అవకాశాలు ఉన్నాయని జాగ్రత్త పడ్డారు. ఒడిషా బార్డర్ దాటారు. అక్కడి చెక్ పోస్టులలో తప్పించుకున్నారు. హైవే మీదుగా ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యారు. అక్కడ ఎలాంటి అడ్డంకులు లేకుండా తప్పించుకున్నారు. ఏపీ బార్డర్ను కూడా క్రాస్ చేశారు. తెలంగాణలోకి కూడా ఎంటర్ అయి సైబరాబాద్ పరిధిలోకి చేరుకున్నారు. హైవే మీదుగా వెళ్తుండగా పోలీసులు కంటైనర్ను పట్టుకున్నారు. శంషాబాద్లో ఔటర్ ఎక్కి ఓఆర్ఆర్ మీదుగా ట్రావెల్ చేస్తూ పటాన్ చెరు చేరాల్సి ఉంది కంటైనర్. అక్కడి నుంచి మరో వాహనంలో మహారాష్ట్రకు గంజాయి తరలించాలి అనేది ఈ ముఠా ప్లాన్. పక్కా స్కెచ్తో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా ఆట కట్టించారు సైబరాబాద్ పోలీసులు. ఈ ముఠాలో ఒడిశాకు చెందిన మెయిన్ గంజాయి పెడ్లర్ రాము పరారీలో ఉన్నట్లు తెలిపారు పోలీసులు. రాము ద్వారా ఒడిశాలో సోమనాథ్ ఖరా గంజాయిని సేకరించి కమిషన్ బేస్డ్ లో ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాడు. గతంలో గంజాయి రవాణా చేస్తూ సోమనాథ్ పట్టుబడ్డాడు కూడా. ఈ 800 కిలోల గంజాయిని పటాన్ చెరులో రిసీవ్ చేసుకోవాల్సిన మరో మెయిన్ పెడ్లర్ సురేష్ మారుతి పాటిల్ కూడా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి తరలిస్తున్న కంటైనర్ ఓనర్ కమ్ డ్రైవర్ అయిన హరాదే సంజీవ్ విఠల్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ముందు ఎస్కాట్ వెహికల్ నడుపుతున్న డ్రైవర్ సంజీవ్ కుమార్ హొల్లప్పతో పాటు సోమనాథ్ అనుచరులు సునీల్ ఖోస్లా, జగ్సునాలను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. మెయిన్ పెడ్లర్ రాము, సురేష్ మారుతులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు పోలీసులు. మెయిన్ ట్రాన్స్పోర్టర్ వచ్చేసి రాము అని చెప్పేసి డుబ్రిగూడ అరకుకు సంబంధించిన వ్యక్తి. అతను ఇతర రాష్ట్రాలకు వాళ్ళకి సప్లై చేద్దామని పెద్ద ఎత్తున సప్లై చేస్తూ ఉన్నాడు. మళ్ళీ తర్వాత ఇతని సోమనాథ్ కారా అని చెప్పేసి ఈయన అసిస్టెంట్ కమిషన్ ఏజెంట్ కమ్ ట్రాన్స్పోర్టర్. ఇతను కూడా కెండుగూడు అని చెప్పేసి చిత్రగొండ అరకు దగ్గర ఉన్నటువంటి బలిమెల మల్కానగిరి డిస్టిక్ సంబంధించిన వ్యక్తి. ఈ రాము ఆధ్వర్యంలో ఇతను ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. పట్టుబడ్డ 5గురు నిందితులను విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడతాయంటున్నారు పోలీసులు. ఈ ముఠా రవాణా చేస్తున్న 800 కిలోల గంజాయిని మహారాష్ట్రకు తరలిస్తున్నామని ప్రాథమికంగా చెప్పారని, కొంత భాగం తెలంగాణలో సప్లై చేసే ఉద్దేశం ఉందా, హైదరాబాద్ పెడ్లర్లతో ఏవైనా లింకులు ఉన్నాయా అనేది దర్యాప్తులో తేలుతుందంటున్నారు పోలీసులు.